హాయ్. సో కమెడీ కుర్రాలు ఎలా ఉంది సినిమా? చాలా 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 బాగుంది. కాన్సెప్ట్ అయితే వేరే లెవెల్, అసలు సూపర్ అని చెప్పాలి. ఎమోషనల్ గా ఏడిపించేశారు, సరదాగా నవ్వించేశారు. ఎలక్షన్స్ తో జనాలకు కూడా ఒక మంచి మోటివేషన్ ఇచ్చారు. ఆ సాంగ్ కావచ్చు, డబ్బు ఇచ్చే వాళ్ళని సంథింగ్ సాంగ్ కావచ్చు, వేరే లెవెల్. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే కొట్టారో ఆ ఎమోషన్స్ సీన్స్ కావచ్చు, అండ్ ఆ ఎలివేషన్స్ కావచ్చు, ఎలివేషన్ మీన్స్ వాళ్ళు గొడవ పడేటప్పుడు ఆ ఫ్రెండ్స్ మధ్య ఎలిగేషన్స్, వీటన్నిటిని చాలా ప్యూర్గా చూపించారు. ప్యూర్ సోల్ పెట్టి నార్మల్గా గోదావరిలో పుట్టినోడు ఎలా ఉంటాడు, ఎలా పెరుగుతాడు, గోదావరిలో అయితే మాత్రం అసలు ప్యూర్, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఎందుకంటే ఆ లొకాలిటీ ఆ మొత్తం సేమ్ ఉంది సినిమాలో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. అంటే దీంట్లో మనకి ఒక క్యారెక్టర్ ప్రసాద్ బెహ్రా గారి క్యారెక్టర్ చూసారు కదా, సో ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? పెద్దోడు, నిజంగా పెద్దోడే. ఆయన రైటింగ్ తో ఎంత నవ్వించాడో, ఎంత ఏడిపించాడో, సేమ్ ఈ క్యారెక్టర్ కూడా చించి పాడేశాడని చెప్పాలి. ప్రసాద్ అని అయితే సూపర్, అసలు సూపర్ అండ్ సూపర్. కానీ ఇందులో కొన్ని సీన్స్ ఏంటంటే, కొన్ని అక్కడక్కడ కొంచెం స్లోగా, అంటే కొంచెం స్లో, అక్కడక్కడ కొన్ని సీన్లు నెరేషన్ కొంచెం స్లో ఉండడం తప్ప మిగతా ఓవరాల్ గా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగా నవ్వించి ఎంగేజింగ్ గా తీసుకెళ్లిపోయి, సెకండ్ హాఫ్ ఆ ఎలక్షన్స్, జాతర, దీని గురించి రొటీన్ లాగా కొంచెం అనిపించింది తప్ప మిగతా అంతా ఓవరాల్ గా బాగుంది. బట్ లాస్ట్ లో కళ్యాణ్ బాబు గారు చేసిన ఇది సేమ్ థింగ్, ఓడిపోయాం కానీ చచ్చిపోలేదు అనే కొన్ని డైలాగులు, అంటే మేము పోరాడతాం, గెలుస్తామో లేదో సెకండరీ అనే, ఇవి ఎగ్జాక్ట్ గా ఎలక్షన్ నుంచి తీసుకొని పెట్టారో లేదో తెలియదు. బట్ ఎగ్జాక్ట్ గా అవే సేమ్ థింగ్ ఉండడం కొంచెం బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్ సినిమా బాగుంది. సో థియేటర్కి రండి, ఖచ్చితంగా ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ చేస్తారు. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ.